పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా తణుకులో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్ద ప్రజలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎంను ప్రజలు పలు ప్రశ్నలు వేశారు. దానికి చంద్రబాబు సమాధానం ఇచ్చారు. 47 ఏళ్ల క్రితం అసెంబ్లీకి వెళ్లాను. 41 ఏళ్లుగా అసెంబ్లీకి వెళ్తున్నాను. 10 ఏళ్లు ప్రతిపక్షం నేతగా ఉన్నాను. నా జీవితం అంతా అలుపెరుగని పోరాటం. నా చివరి రక్తపు బొట్టు వరకు మీకు సేవ చేయాలనేదే నా సంకల్పం. ఇప్పటి వరకు ఎంత పని చేశానో రాబోయే 5-10 ఏళ్లలో అంతకంటే రెట్టింపుగా పనిచేస్తాను. మీ సహకారం ఇవ్వండి. రాబోయే 22 ఏళ్లలో మన రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 గా చేస్తాను అని చంద్రబాబు తెలిపారు. మీరు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి అడుగు పెట్టారని చెప్పారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, నేను ఆ రోజు 9 సంవత్సరాలు చేసిన పనుల వల్ల ఈరోజు దేశంలోనే హైయెస్ట్ తలసరి ఆదాయం ఎక్కడ ఎక్కువ వస్తుందంటే తెలంగాణలో వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ రోజు చూపించిన అభివృద్ధి, దానికి ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేశాం. అందుకే అప్పట్లోనే విజన్ తయారు చేశాం. ఇప్పుడు కూడా నేను ఒక విజన్ తయారు చేశాను. స్వర్ణాంధ్ర 2047. ఏదో 2047కి ఎట్టుంటుందో నేను చెప్పడం కాదు. ప్రతి సంవత్సరం మీ జీవితాల్లో మార్పు వచ్చిందా లేదా, మీ తలసరి ఆదాయం పెరిగిందా లేదా అనే దానికి ఒక స్పష్టమైన విధానం తీసుకున్నా. రాష్ట్రంలో ఏ విధంగా ఉండాలి, ఈరోజు 25-26కు వచ్చాం. 24-25 అయ్యింది. మీ తలసరి ఆదాయం చూస్తే 2,60,000 సుమారుగా ఉంది. కానీ ఇంకో పక్కన చూస్తే దక్షిణ భారతదేశంలో తక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం మనది. దీనికి కారణం 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడే మీ ఎమ్మెల్యే చెప్పాడు. కడాన తణుకులో మీరు చూస్తే ఏవైతే ఇప్పుడే నేను చూసుకుంటూ వచ్చాను, మురికి కాలువలు 5 ఏళ్ళు మట్టి తీయలేదు. బాగా మట్టి కూడా కాంక్రీట్ అయిపోయింది. మామూలుగా తీస్తే వచ్చే పరిస్థితి ఇది గట్టిపడిపోయింది. దాన్ని ఎందుకు తీయలేదంటే 6 నెలలు పడుతుందని మా నారాయణ గారు మేము సర్వశక్తులు ఒడ్డుతున్నాం, ఈ సమస్య పడుతుందని. ఈరోజు మీరు చూస్తే వారసత్వంగా 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త రోడ్ల మీద పెట్టి వెళ్ళిపోయారు. అది తీయాలంటే ఇంకా ఒక 4-5 నెలలు పడుతుంది. అక్టోబర్ వరకు ఈ పని అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం మీరందరూ కూడా కంకణం కట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ కోసం మనందరం ఇంకొక ఉద్యమం చేయాలి. ఒక పక్క స్వర్ణాంధ్ర కోసం మనం ఉద్యమం చేస్తూనే స్వచ్ఛాంధ్ర కోసం మనం ఒక ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మన హాస్పిటల్స్ కానీ, విద్యా సంస్థలు, మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, పరిశుభ్రమైన భవిష్యత్తు కూడా ఇవన్నీ కూడా మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి 6 ఏళ్లైనా న్యాయం జరగలేదని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నారని, సాక్షుల వాంగ్మూలాలు వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారని అన్నారు. సిబిఐ కోర్టులో ట్రయల్ కూడా ప్రారంభం కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సాక్షులు అనుమానాస్పద రీతిలో మృతి చెందుతున్నారని చెప్పారు. వివేకానంద రెడ్డి గారు హత్య జరిగి 6 సంవత్సరాలుగా పోరాడుతున్నాం న్యాయం కోసం.
ఈ 6 సంవత్సరాల్లో ఎంత పోరాడినామో అందరూ చూస్తున్నారు. ఈరోజు చూస్తే పరిస్థితి ఒక్కరు తప్ప వీళ్ళందరూ బయట లక్షణంగా బ్రతుకుతున్నారు. అక్యూస్ అందరూ బయట ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది. ట్రయల్ మొదలు పెట్టట్లేదు. న్యాయం వస్తుందా? ఈ దారుణమైన హత్య గురించి ఇంతగా పోరాడుతున్నాము. వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఇంత అన్యాయం జరిగితే న్యాయం జరగలేదు. మరి ఇంకొకరికి ఎలా న్యాయం జరుగుతుందని అనుకుంటాము? లేదు, ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం. ఈ ప్రాసెస్లో అక్యూస్డ్ కంటే ఎవరైతే నిందితులు అని చెప్పబడ్డారో వాళ్ళకంటే ఎక్కువ శిక్ష మాకు, మా కుటుంబానికి ఎక్కువ పడుతున్నట్లుగా ఉంది. ఇది న్యాయం అసలు? కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే ఉంది. సిబిఐ వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు అని అనుకుంటున్నాను. ఐఎమ్ హోపింగ్ కోర్టు వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేస్తారని ఆశిస్తున్నాను. వాళ్ళని ప్రాధాన్యపడుతున్నాను. నాకు తెలిసి అయితే చాలా లోపాలు జరిగాయి, ఇన్వెస్టిగేషన్లో జరిగాయి, ప్లస్ ట్రయల్లో జరుగుతున్నాయి. ట్రయల్ మొదలే పెట్టట్లేదు. అక్యూస్డ్ నో హౌ టు మేనేజ్ ది సిస్టమ్. వాళ్ళకి ఎట్లా సిస్టమ్ని బైపాస్ చేయాలో, ఎట్లా మేనేజ్ చేయాలో తెలుస్తున్నట్లుంది. కాబట్టి ఇంకా ఎందుకు మనకి ఇట్లా న్యాయం జరగకుండా ఉంది. కానీ పోరాటం అయితే జరుగుతుంది. చూద్దాం, లెట్ us see where it goes. సపోర్ట్ అయితే ఇస్తాము అని చెప్పారు, కానీ ఎంత మటుకు చేయగలుగుతారు ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేదు ప్రస్తుతానికి. హోలీ పండుగ రోజు కాకినాడలోని సుబ్బారావు నగర్ లో జరిగిన దారుణంపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడవలసిన తండ్రి కాల యముడిగా మారి అత్యంత క్రూరంగా వారి జీవితాలను చిదిమేసి ఆపై తాను ఆత్మహత్య చేసుకోవడంపై సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది. చంద్రకిషోర్ అకారణంగా ప్రాణాలు తీసుకుని విషాదం మిగిల్చారంటూ బంధువులు తల్లడిల్లుతున్నారు. వైసీపీని గెలిపిస్తే సహకార చక్కెర కర్మాగారాలని ఆధునీకరిస్తామని, రైతులకి అండగా ఉంటామని పాదయాత్రలో ఉత్తరాంధ్ర ప్రజలకి జగన్ హామీ ఇచ్చారు. కానీ గద్దెనెక్కాక ఆ మాటను గాలికి వదిలివేశారు. రైతుల ఆశల్ని ఆవిరి చేశారు. విజయనగరం జిల్లాలోని భీమసింగి చక్కెర కర్మాగారం మూతపడేలా చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా వందలాది కార్మికులను రోడ్డున పడేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులు కార్మికుల మొహముల్లో కొత్త ఆశలు చిగురించాయి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తమకిచ్చిన హామీని నెరవేరుస్తారని ఎదురుచూస్తున్నారు. షుగర్ ఇండస్ట్రీకి ఏ రకంగా మనం చేయాలి, లేకపోతే షుగర్ ఇండస్ట్రీ లేకపోతే ఏం చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆలోచించారు. దానికి ఒక కార్యాచరణ చేస్తూ ఒక రోడ్ మ్యాప్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ షుగర్ ఇండస్ట్రీనా లేకపోతే ఏదైనా ఇంకా వేరే ఇండస్ట్రీ అనేది ఖచ్చితంగా రావడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఖచ్చితంగా దాన్ని అమలు చేసే విధానాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ పనిచేసినటువంటి ఎంప్లాయీస్కి కొన్ని బకాయిలు ఉన్నాయి. బకాయిలు కూడా పెద్ద ఎత్తున కాదు, కొంత అమౌంట్. దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కార్యాచరణ చేయమని చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఒక ఫైల్ రిక్వెస్ట్ చేసి పెట్టడం కూడా జరిగింది. క్రమబద్ధీకరణగా ఒక లైన్ ఆఫ్ యాక్షన్ కింద పెట్టుకుని మేము పనిచేస్తాం. జనసేనని అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వమని, జబ్బలు చరిచిన వారి తొడలు బద్దలు కొట్టామని ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. జనసేన 11 ఏళ్ల ప్రస్థానంలో ఎన్ని అవమానాలు అపజయాలు ఎదురైనా వెనకడుగు వేయలేదని చెప్పారు. దశాబ్దం పైగా నలిగి అందరిలో చైతన్యం కలిగించి దాష్టిక ప్రభుత్వాన్ని సాగనంపి సగర్వంగా జనసేన జయకేతనం ఎగరవేస్తున్నామని స్పష్టం చేశారు. 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. మనం ఓడినప్పుడు 2019లో మీసాలు మెలేశారు, జబ్బలు చరిచారు, తొడలు కొట్టారు.
4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుణ్ణి అక్రమ కేసుల్లో బంధించారు. ఇక నాలాంటి వాణ్ణి తిట్టని తిట్టు లేదు, పాల్ చేయని అవమానం లేదు, చేయని కుట్ర లేదు, వేయని కుతంత్రం లేదు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేటును కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతోటి పార్లమెంటులో 2 ఎంపీలతోటి అడుగు పెట్టాం. సమాజ తీరుతెన్నులు ఎలా ఉంటాయి అని ఆలోచించేటప్పుడు నన్ను బూతులు తిట్టినా ఆ తిట్టిన వాటిని ప్రసార మాధ్యమాల్లో ప్రసరింపజేసి డిబేట్లు పెట్టి వీళ్ళకి నా జీవితం తప్ప ఇంకేమి లేవా కనిపించవా అనుకునేవాడిని. అంటే మీరు చెప్పండి, ఒకళ్ళ ఇంట్లో ఆస్తి తగదు, అన్నా చెల్లెల మధ్య ఆస్తి గొడవలు రాష్ట్రానికి సంబంధమే ఉంది. అసలు ప్రజలు ఆలోచించాల్సింది ముందస్తుగా అసలు ఎన్నికల్లో చేయడానికి డబ్బులు లేని వాళ్ళ దగ్గర ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చినాయి. నేను డిగ్రీలు చదివి పిహెచ్డీలు చదివి నాకు ఉపాధి రాకపోతే వీళ్ళు కేవలం రాజకీయాల్లోకి వచ్చి 1000 కోట్లు ఎలా సంపాదిస్తారు? దానికోసం వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే అది మనకి ఎలా సమస్య అవుతుంది? ఇది మీరు ఆలోచించాల్సింది. మీకు కోపం రావాలి కదా, అన్యాయం జరిగితే. కోపం లేని సమాజంలో మార్పు ఎలా వస్తుంది? అంటే రాజకీయాల్లో ఉండాలంటే 2, పిచ్చి పవర్ హంగ్రీ ఉండాలి, లేదా బలమైన సైద్ధాంతిక బలమన్నా ఉండాలి. వ్యక్తిగా ఎదగాలి, పదవే ముఖ్యం, అధికారమే ముఖ్యం. దానికోసం గుండాల్ని వాడుకుంటాం, మర్డర్లు చేయిస్తాం, 1000 కోట్లు దోచేస్తాం, కులాలని కెలికేస్తాం, రకరకాల విద్వేషాలు రెచ్చగొడతాం, తద్వారా లాభపడతాం అన్నది ఇంకో పద్ధతి. కోడికత్తిని వాడుకుంటాం. నేను అలాంటివి ఎంచుకోవాలా. జగన్ నాకు చేసిన అన్యాయాన్ని మరొకసారి చెబుతానని బాలినేని చెప్పారు. జగన్ చేసిన అన్యాయం చెప్పాలంటే ఇప్పుడు సమయం చాలదు. ప్రాణం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ తోనే ఉంటా. నా ఆస్తులు, నా వియ్యంకుడి ఆస్తులు జగన్ కాచేశారు. జగన్ వలన నేను, నా కుటుంబ సభ్యులు ఎంతో బాధపడ్డామని బాలినేని తెలిపారు. జగన్ తనకు తీవ్ర అన్యాయం చేశారంటూ ఉద్వేగానికి గురయ్యారు బాలినేని. నాతో సినిమా తీస్తానని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. నన్ను జనసేనలోకి తీసుకుని వచ్చింది నాగబాబు. నేను వైసీపీ నుంచి బయటకు వస్తానా అని అనుమానపడ్డారు. పిఠాపురం సాక్షిగా నేను అన్ని నిజాలు చెబుతా. నా మంత్రి పదవిని జగన్ తీసేశారు. నేనేమీ బాధపడట్లేదు. రఘురామ ఏదో అన్నారని లోపల పెట్టి ఆయన్ని కొట్టించావు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు అని జగన్ తెలుసుకోవాలని బాలినేని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చిన్నవారిని అరెస్టు చేస్తున్నారు. స్కాములు చేసి కోట్లు సంపాదించిన వారిని అరెస్టు చేయలేదు. వయస్సును అడ్డు పెట్టుకుని నువ్వు సీఎం అయ్యావు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ స్వశక్తితో పైకొచ్చారు. పవన్ తో సినిమా తీయాలనేదే నా కోరిక అని బాలినేని తెలియజేశారు. రాజశేఖర్ గారు చెప్తాను, వినండి. నాకు రాజశేఖర రెడ్డి గారైనా ఎన్టీ రామారావు గారైనా నాకు ఇష్టం. నేను దయచేసి వినాలా. నేను నిజాలు చెప్తాను, పిఠాపురం సాక్షిగా అన్ని నిజాలే చెప్తాను. వినాలా? నాకు జరిగిన విషయాలు కూడా చెప్తాను. ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడితే రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి నేను మంత్రి పదవి వదులుకొని ఆయన వెంట నడిచాను. నేను 4 సంవత్సరాలు, మనోహర్ గారికి తెలుసు, 4 సంవత్సరాలు మంత్రి ఉంది నాకు. అయినా కానీ నాకు రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి, మానవత్వం అనేది ఉంది కాబట్టి నేను ఆ రోజు ఆయనకి తలిచాను. కానీ ఏం జరిగింది? నాకు మంత్రి వదిలిపెడితే మంత్రి ఇచ్చి మంత్రి తీసేశాడు. అవన్నీ నేను కూడా బాధపడిన. నేను మంత్రి అనేది ఐ డోంట్ కేర్. ఆ రోజు 4 సంవత్సరాలకే వదిలిపెట్టాను. నేను ఒకటే చెప్తా ఉన్నా, మన వంశీ గారిని ఆయన చెప్పాడు కదా, మన ఈయన సినిమా యాక్టర్, ఆయన పేరేంటి, పోసాని మురళి గారు, వాళ్ళని అరెస్ట్ చేస్తే ఈయన పోయి జగన్మోహన్ రెడ్డి గారు పోయి వాళ్ళని పరామర్శిస్తాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, రఘురామకృష్ణరాజు గారిని నిన్ను ఏదో మాట్లాడితే ఆయన లోపల పెట్టించి, కుదగొట్టించి, కాలు చేతులు ఎర్రగొట్టించి లోపల పెట్టించావే. 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, భార్య గురించి మాట్లాడితే వాళ్ళకి బాధ కలగదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజే నేను ఖండించాను, నేను అసెంబ్లీలో ఆ రోజే. అలాగే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి మాట్లాడావు.
పోసాని మురళీకృష్ణ గారు. ఆయన కళ్ళైన చేస్తుంటే లక్షలాది మంది జన సైనికులు నీకు తుప్పు తుప్పుగా రాలగొట్టేవాళ్ళు. ఆయన మౌనం వహించారు. నేనైతే చెప్తా ఉన్నా, కుటుంబాన్ని అలా మాట్లాడారు కాబట్టి వాళ్ళని 9 నెలలు, ఇంకా 9 నెలల తర్వాత అరెస్ట్ చేశారు. నేనైతే గవర్నమెంట్ ఇచ్చిన మసడు అయితే లాఠీతో రాలగొట్టించి లోపలేపించామని కూడా ఈ సభకు చేసుకుంటా ఉన్నా. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం స్థానిక నెహ్రూ నగర్ 6వ లైన్ జనసేన దిమ్మ వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కనకదుర్గ శ్రీనివాసు, కలగంటి త్రిపుర కుమార్, చుండూరు రామకృష్ణ, 56వ వార్డు అధ్యక్షులు పులిగడ్డ నాగేశ్వరరావు, పులిగడ్డ గోపి, బిట్రగుంట శ్రీనివాసు, తన్నీరు శివనాగరాజు, ఆర్టీఓ సాయి, మల్లి, పాదాల వీరస్వామి, దుర్గారావు, మంత్రి సాయి, హరి, శివరామారావు, అయ్యప్ప, ఏనుగుల సుబ్బారావు, డేగల వెంకటేశ్వరరావు, రవితేజ, భాస్కర్, గిరితోట అయ్యప్ప, ఉదయ్, రామకృష్ణ, బీజేపీ నాయకులు ఆలదాస్, మిరియాల శంకర్, సతీష్, గోవర్ధన్, హరి, పృథ్వీ, పూర్ణ, శివ, రామ, కోటేశ్వర చందు, కోటి, సోము, మోహన్, వంశీ, సత్య, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.